హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న ముందనూరు అనే ఏరియాలో ఉన్నామన్నమాట. ఈ ఏరియాలో మనం ఈ కన్స్ట్రక్షన్ చూడడానికి వచ్చాము. కొంతమంది ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి ఏమడుతున్నారంటే G+1 కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ కావాలి అని అడుగుతున్నారు అనమాట. అలాంటి వారి కోసం స్పెషల్ గా వీడియో అనేది చేయడం జరుగుతుంది. ముందుగా మనం ఒకసారి రోడ్ చూసుకుందాము. రోడ్ చూసుకున్నట్లయితే మనకు 30 ఫీట్ రోడ్ ఉందన్నమాట. ఈ రోడ్ వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ లో ఉన్నటువంటి రోడ్. అలాగే నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉంటుందన్నమాట. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉన్నటువంటి హౌస్ అనమాట. G+1 కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్. సో ముందు ఒకసారి ఎలివేషన్ చూసుకుందాము. మంచి కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనం ఫేసింగ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు 22.5 ఉంటుంది అనమాట ఫేసింగ్. అలాగే డెప్త్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి 40 ఉంటుంది నార్త్ సైడ్. సో అలాగే ఇక్కడ చూడండి మొత్తం డిజైన్ అనేది మన కలర్ కాంబినేషన్ ఒకసారి చూసుకుందాము. అలాగే మనం కింద చూసుకున్నట్లయితే మనకు పూల చెట్లు పెంచుకోవడానికి స్థలం అనేది కేటాయించడం జరిగిందనమాట. పెద్దగా మనం ఎప్పుడైనా మన కార్ పార్క్ చేసుకోవడానికి స్పేస్ కూడా మనకు చాలా పెద్దగా ఉంటుంది. ఆల్రెడీ లోపల కూడా ఉంటుంది. దాంతోపాటు మనకు బయట పెట్టుకోవడానికి కూడా, ఎందుకంటే 2 సైడ్ రోడ్ కాబట్టి స్పేస్ అనేది మనకు చాలా పెద్దగా ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇటు కూడా మనకు పూల చెట్టుకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం గేట్ చూసుకుందాము. ఈ గేట్ అనేది మనకు నార్త్ సైడ్ ఉన్నటువంటి గేట్ అనమాట. సో ఇప్పుడు మనం మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకు తూర్పు సైడ్ కూడా మనకు చెట్లకు మనకు స్థలం అనేది కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఈ మెయిన్ గేట్ చూసుకున్నట్లయితే మనకు ఈస్ట్ అన్నట్టు ఫేస్ అనమాట. ఇది మనం గేట్ చూసుకున్నట్లయితే మంచి స్టాండర్డ్ గేజ్ అనేది మెటీరియల్ అనేది వాడడం జరిగింది అనమాట. సో లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. పార్కింగ్ ఏరియా ఒకసారి మనం చూసుకున్నాము. స్పేస్ అనేది చాలా పెద్దగా వాడడం జరిగింది. ఇక్కడ 2 పెద్ద కార్లు, దాంతో పాటు 3 to 4 బైక్ మనం పార్క్ చేసుకున్న స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఒకసారి సీలింగ్ కూడా ఒకసారి మనం చూసుకున్నాము. మంచి కలర్ కాంబినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే సైడ్ లో ఉన్నటువంటి మనం చూసుకున్నట్లయితే బుక్స్ మెటీరియల్ సైడ్ లో ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే కొద్దిగా ఒకసారి లోపల కూడా ఒకసారి చూసుకున్నాము. ఒకసారి ఇక్కడ చూసుకున్నాము. బుక్ స్టైల్లో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం పార్కింగ్ చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. అలాగే మనం ఒకసారి వాల్ చూసుకున్నాము. డిజైన్ చాలా మంచి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు మనం పార్కింగ్ చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. అలాగే మనకి ఉన్నటువంటి మనము బోర్ చూసుకుందాము. ఇది వచ్చేసి ఈశాన్యంలో బోర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే మనకు వాటర్ స్టోరేజ్ కోసం సంపూర్ణ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ మనం చూసుకుంటాము. ఇది నార్త్ సైడ్ కాబట్టి మనకు కంపౌండ్ వాల్ కి పిల్లర్స్ కి మధ్యలో గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ కన్స్ట్రక్షన్ అనేది 100% వాస్తు పరంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 3 పిల్లర్స్ కూడా ఒకసారి మనం చూసుకుందాము. ఈ 3 పిల్లర్స్ కూడా మనకి గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ మనం చూసుకుందాము. స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ స్టెప్స్ వచ్చేసి మనకు గ్రానైట్ అనేది వాడడం జరిగింది. రైలింగ్ వచ్చేసి కంప్లీట్ స్టీల్ మెటీరియల్ వాడడం జరిగింది అనమాట. అలాగే కింద మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా అనమాట ఫ్రెండ్స్. వాషింగ్ ఏరియా అలాగే కింద స్టెప్స్ కింద కూడా స్పేస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ట్యాప్ చూసుకున్నట్లయితే ట్యాప్ తో సాల్వ్ స్విచ్ చేయడం జరిగింది. ఈ ట్యాప్స్ కూడా వాటర్ పట్టుకోవడానికి, ఇది వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ లో మనకు వాటర్ యూజ్ చేసుకోవడానికి అనేది ఫిట్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనకు బోర్ గురించి. సో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన కిచెన్ కి సంబంధించిన విండో. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు మనం కింద చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం అనమాట. G+1 కన్స్ట్రక్షన్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం కింద ఉన్నాం అనమాట. కింద మనం పార్కింగ్ చూసుకున్నాము. ఇప్పుడు కింద ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కింద మనకు 1 BHK ఉందన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ ముందుగా మెయిన్ డోర్ దగ్గర ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి డోర్ దగ్గర ఇది వచ్చేసి కంప్లీట్ టేక్ అనేది వాడడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ డీటెయిల్స్ చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ లోపలికి వచ్చాము అనమాట. ఇప్పుడు మనం హాల్లో ఉన్నాము. ఇది వచ్చేసి ఉత్తరం సైడ్ లో ఉంటుంది అనమాట ఫేసింగ్ వచ్చేసి. సో ఇప్పుడు మనం హాల్లో ఉన్నాము. ముందు ఒకసారి ఫ్లోరింగ్ చూసుకున్నాము. ఇది వచ్చేసి మార్బల్ వాటర్బల్ జరిగింది అనమాట. అలాగే సీలింగ్ ఒకసారి మనం చూసుకున్నాము. మంచి కలర్ కాంబినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ హాల్లో మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకు పెద్ద విండో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు టీవీ పాయింట్స్ పెద్దగా ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే పక్కన పైన మనం సెల్ఫ్ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి విండో అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు వచ్చేటువంటి ఎంట్రన్స్ నార్త్ సైడ్. ఇది వచ్చేసి ఓవరాల్ గా హాల్. ఈ హాల్ వచ్చేసి మనం చెప్పుకున్న కదా G+1 కన్స్ట్రక్షన్ అని మనం ఒకవేళ ఎవరైనా రెంట్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకు ఇది స్పెషల్ గా బాగుంటుంది అనమాట. అందుకోసము ఇది స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనం కిచెన్ లోకి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ ఆర్చ్ చూసుకున్నాము ఒకసారి డిజైన్ అనేది. సో ఇప్పుడు మనం కిచెన్ లో ఉన్నాము.
కిచెన్ లో ముందుగా ఒకసారి పూజ గది చూసుకున్నాము. పూజ గది కూడా మంచిగా ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే పైన చూసుకున్నట్లయితే మనకు ఒక విండో, పూజ గదికి ప్లస్ కిచెన్ ప్లాట్ఫామ్ కి మధ్యలో స్పేస్ అనేది వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒకసారి కిచెన్ ప్లాట్ఫామ్ తీసుకుందాం. మనకు ఎల్ షేప్ లో ఇవ్వడం జరిగింది అనమాట. గ్రానైట్ అనేది వాడడం జరిగింది. అలాగే కిచెన్ కి సంబంధించిన టైల్స్ ఒకసారి మనం చూసుకుందాం. మనము మంచి టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఒకటి ప్యూరిఫైర్ కోసం ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే చిన్ని పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే మనం పక్కన సెల్ఫ్ చూసుకుందాం. మనము సరౌండింగ్ కింద ఒకసారి చూసుకుందాం మొత్తం కంప్లీట్ గా. అలాగే కిచెన్ కి సంబంధించిన ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి సజ్జబడి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం కిచెన్ చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం పడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ వైపు వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాము. సో ముందు ఒకసారి ఫ్లోరింగ్ చూసుకుందాము. అలాగే సీలింగ్ లో చూసుకుందాము. ఈ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ వర్క్ అనేది కంప్లీట్ ఫినిష్ అయిపోయింది అనమాట. ఏమైనటువంటి వర్క్ అనేది పెండింగ్ లో లేదు. చిన్న చిన్న వర్క్స్ తప్ప మాక్సిమం వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. కలర్స్ కానీ లేకపోతే ఫిట్టింగ్ కానీ అలాగే మనం ఏదైతే మిర్రర్ ఫిట్టింగ్ అనేది కంప్లీట్ ఫినిష్ కావడం జరిగింది అనమాట. ఏమైనటువంటి పెండింగ్ అనేది లేదు. ఇంకొకటి కన్స్ట్రక్షన్ అనేది 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాము. సో ఇక్కడ మనం చూసుకుందాం ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పెద్ద విండో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఒకసారి వాల్ చూసుకున్నాము. మంచి కలర్ కాంబినేషన్ కూడా జరిగింది అనమాట. పైన చూసుకున్నట్లయితే మనకు ఏసీ పాయింట్స్, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బిల్లు పెట్టుకోవడానికి స్థలం అనేది కేటాయించడం జరిగింది. పక్కన చూసుకున్నట్లయితే మనకు బల్బ్స్, అలాగే పైన చూసుకున్నట్లయితే సామాన్ల కోసం సజ్జ. ఇది వచ్చేసి ఓవరాల్ గా బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ అటాచ్ లో ఉంది. ఇది వచ్చేసి మనకు వెస్ట్ స్టైల్ లో ఉంటుంది అనమాట. అలాగే మనం టైల్స్ లో ఒకసారి చూసుకున్నాము. ట్యాప్స్ సార్ ఫిట్ చేయడం జరిగింది అనమాట. కంప్లీట్లీ వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఇప్పటి వరకు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, అన్ని ఫిట్టింగ్ కూడా చేయడం జరిగింది కదా. సో ఇప్పటి వరకు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో మనం చూసాం కదా. సో గ్రౌండ్ ఫ్లోర్ లో ఇక్కడ ఒకటి వాష్రూమ్ అనేది ఉందన్నమాట. కోసం మనం చూసుకుందాం మనము. అది వచ్చేసి మనకు గెస్ట్ వాష్రూమ్ అనమాట. చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మనం పార్కింగ్ ఏరియాలో వచ్చాము. మనము పార్కింగ్ ఏరియాలో మనకు గెస్ట్ వాష్రూమ్ ఉందన్నమాట. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇక్కడ మన వాల్ ఉంది కదా, వాల్ కి బ్యాక్ సైడ్ లో అనమాట. సో ఇక్కడ ఉంది వచ్చేసి, ఇక్కడ వచ్చేసి మనకు గెస్ట్ వాష్రూమ్. ఇక్కడ కూడా అనేది ఫిట్ చేయడం జరిగింది అనమాట. మనకు వచ్చేసి బ్రాండ్ సెరా కంపెనీ అనేది వాడడం జరిగింది అనమాట. సో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనకు ఇంట్లో రాకుండా మనకు డైరెక్ట్ అనేది ఇక్కడ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఇంటి చుట్టూ కూడా మనకి గ్యాప్ చూసుకుందాం మనము. ఇంటి చుట్టూ కూడా మనకు గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట, 4 దిక్కులు కూడా. సో ఇప్పటి వరకు కూడా మనం ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ లో చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో వెళ్ళి మిగతా ప్రాపర్టీ డీటెయిల్స్ చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా మనం గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ లో ముందుగా మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ చూద్దాము. బాల్కనీ స్పేస్ అని మనకు పెద్దగా ఇవ్వడం జరిగింది అనమాట. సో అలాగే రైలు కూడా చూసుకున్నాం. మనకు కంప్లీట్ స్టీల్ మెటీరియల్ వాడడం జరిగింది ఎల్ షేప్ లో. సో అలాగే మనం ముందర ఇక్కడ చూసుకుందాము. ఇక్కడ ఉన్నటువంటి విండో చూసుకుందాం ఒకసారి. ఇది వచ్చేసి మనకు కిచెన్ కి సంబంధించిన విండో అనమాట. సో మనము లోపలికి వెళ్లే ముందుగా ఒకసారి మరి ఈ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం చూసుకుందాము. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట. మనకు 22.5 వచ్చి ఫేసింగ్, డెప్త్ వచ్చేసి 40 అనమాట. LRS ఫుల్ పేడ్ విత్ G+1 కన్స్ట్రక్షన్ అనమాట. మనకు ముంగడ చూసుకున్నట్లయితే 2 సైడ్లు కూడా అంటే ఈస్ట్ సైడ్ ప్లస్ నార్త్ సైడ్ కూడా 2 సైడ్ కూడా మనకు 30 ఫీట్ రోడ్ అనేది ఉంటుంది అనమాట. అలాగే ఈ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు 75 lakhs చెప్తున్నారు ఫ్రెండ్స్, నెగోషియబుల్ అనమాట. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి 100% వాస్తు ప్రకారంగా ప్లస్ కన్స్ట్రక్షన్ పరంగాను చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం మిగతా డీటెయిల్స్ లోకి వెళ్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి వాల్ ఒకసారి చూసుకుందాము. మంచి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం మనము. ఇది వచ్చేసి మనకు వుడ్ స్టైల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. మెయిన్ డోర్ ఒకసారి చూసుకుందాము. కంప్లీట్ టేక్ వుడ్ అనేది వాడడం జరిగింది. సో ఇంతకుముందు మనం కింద చెప్పుకున్నట్టు కింద వచ్చేసి 1 BHK చూసాం కదా ఫ్రెండ్స్. పైన వచ్చేసి మనకు 2 BHK అనమాట. సో ఇప్పుడు మనం డీటెయిల్స్ కూడా చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తూర్పు ఈశాన్యమైనటువంటి సింహద్వారం నుంచి మనం లోపలికి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హాల్లో ఉన్నాము. హాల్లో చూసుకున్నట్లయితే మనకు ఎల్ షేప్ లో ఇవ్వడం జరిగింది అనమాట మనకు. అలాగే ఇక్కడ సీలింగ్ చూసుకుందాం మనము. అలాగే ఇక్కడ ఆర్చింగ్ చూసుకుందాం మనము. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఓవరాల్ హాల్ అనమాట. హాల్ అనేది మనకు చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది.
ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ అయినప్పటికీ కూడా మనకు హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ చాలా విశాలంగా అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో అలాగే ఒకసారి సీలింగ్ లో ఒకసారి చూసుకున్నాం మనము మంచి కలర్ కాంబినేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ మనం విండో చూస్తున్నాము. విండో కూడా పెద్ద సైజ్ ఇవ్వడం జరిగింది. ఈ విండో వచ్చేసి నార్త్ సైడ్ లో ఉందన్నమాట. అలాగే ఇది చూసినట్లయితే మనకు వచ్చే చిల్డ్రన్ బెడ్రూమ్ కి సంబంధించిన ఎంట్రన్స్. అలాగే ఇది చూసినట్లయితే మనకు టీ పాయింట్ అనేది పెద్దగా ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే సెల్ఫ్స్ కూడా మనం ఒకసారి చూసుకున్నాము. దాని పక్కనటువంటి సెల్ఫ్స్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అలాగే ఇది చూసినట్లయితే మనకు హ్యాండ్ వాష్ కోసం ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ట్యాప్ సాఫ్ ఇచ్చేయడం జరిగింది. ఇందులో వాటర్ కూడా వస్తుంది. సో అలాగే ఇక్కడ మనకు సో బాక్స్ ప్లస్ టవల్ వేసుకోవడానికి మనకు స్టాండ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే పక్కన ఒకసారి వాష్రూమ్ తీసుకున్నాము. ఈ వాష్రూమ్ వచ్చేసి చిల్డ్రన్స్ అండ్ గెస్ట్ వాష్రూమ్ అనమాట. ఇది వెస్ట్ స్టైల్ లో ఉంటుంది. అలాగే పక్కన టైల్స్ కోసం మనం చూసుకున్నాము. మనకు అన్ని ట్యాప్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి రెడీ టు ఆక్యుపై అనమాట. సో అన్ని వర్క్ అనేది ఏ విధమైన వర్క్ అనేది పెండింగ్ లేకుండా కంప్లీట్ వర్క్ అనేది ఫినిష్ కావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు కిచెన్ లోకి వెళ్తున్నాము. కిచెన్ కి సంబంధించిన ఎంట్రన్స్ చూస్తున్నాము మనము. సో ఇప్పుడు కిచెన్ లోకి వెళ్తున్నాము ఫ్రెండ్స్. కిచెన్ లో ముందు ఒకసారి పూజ గది తీసుకుందాము. పూజ గది ఎందుకు సపరేట్గా కేటాయించడం జరిగింది అనమాట. అలాగే పక్కన చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా జరిగింది. అది కూడా ఎల్ షేప్ లో అనమాట. మనం చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైట్ అనేది వాడడం జరిగింది అనమాట. వాస్తు పరంగా మనకు పూజ గదికి ప్లస్ కిచెన్ ప్లాట్ఫామ్ కి మధ్యలో స్పేస్ అనేది పెద్దగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి టాప్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే కిచెన్ కి సంబంధించిన టైల్స్ కోసం మనం చూసుకుందాం. మనము పైన చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ప్రిఫై కోసం 1 పాయింట్స్, పైన చూసుకున్నట్లయితే చిన్న పాయింట్ ఒకటి. అలాగే ఇది వచ్చేసి మనకు విండో ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే కింద ఒకసారి మనము సెల్ఫ్స్ కూడా చూసుకుందాము. అలాగే విండో చూసుకుందాం మనము. అలాగే పైన చూసుకున్నట్లయితే మనకు ఎక్స్ట్రా లగేజ్ కోసం సజ్జ ఇవ్వడం జరిగింది అనమాట. అది కూడా ఎల్ షేప్ ఒకసారి చూడొచ్చు. సో ఇది వచ్చేసి ఓవరాల్ గా కిచెన్ ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడ వచ్చేసి వాషింగ్ ఏరియా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి వాషింగ్ ఏరియా కూడా చూసుకుందాము. స్పేస్ అనేది పెద్దగా ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ టైల్స్ లో మనం చూసుకున్నాము. సో వెంటిలేషన్ కోసం మనకు పెద్ద జాలి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం మనము ఏ విధంగా ఉంది అనేది. సో ఇప్పుడు కిచెన్ లో చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం పదండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాము. ఒకసారి చూసుకున్నాం స్పేస్ అనేది ఎంతగా ఉంది అనేది. సో అలాగే ఒకసారి సీలింగ్ ఒకసారి చూసుకున్నాము. మంచి కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ మన కలర్ చూసుకున్నాం. ఒకసారి మనకు మంచి బ్రైట్ఫుల్ కలర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి పైన చూసుకున్నట్లయితే మనకు ఏసీ పాయింట్స్. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు పెద్ద సైజ్ వస్తాం. పైన చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా లైట్ కోసం సర్జరీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది పక్కన చూసుకున్నట్లయితే మనకు పెద్ద సైజ్ లో వెంటిలేషన్ కోసం ప్లస్ వాస్తు పరంగా ఒకటి మనకు పెద్ద సైజ్ లో విండో ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి ఓవరాల్ గా మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ అటాచ్ గా ఉందన్నమాట. ఇది వచ్చేసి వెస్ట్ స్టైల్ లో ఉంది. మనం చూడొచ్చు. అన్ని ట్యాప్స్ చేయడం జరిగింది అనమాట. అలాగే గీజర్ పైన కూడా ఇవ్వడం జరిగింది. మనం వాష్రూమ్ చూస్తున్నాము. మనకు స్పేస్ అనేది చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఈ కన్స్ట్రక్షన్ కి సంబంధించి ప్రతి కూడా మనకు స్పేషియస్ గా రావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నాము. మనం స్థలం చూసుకున్న ప్లేస్ అనేది చాలా స్పెషల్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో చూస్తున్నాం ఆల్రెడీ. అలాగే ఒకసారి సీలింగ్ చూసుకున్నాము. మంచి కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. పక్కన ఉన్నటువంటి డిజైన్ చూసుకున్నట్లయితే రియల్ గా ఉండేలా అన్న విధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ మనం వాల్స్ చూసుకున్నాము. మంచి కలర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. డీసెంట్ కలర్స్. అలాగే ఇది చూసుకున్నట్లయితే మనకు బీరో పెట్టుకోవడానికి స్థలం అనేది కేటాయించడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే ఇంకొక చేసుకున్నాం సెల్ఫ్స్. అలాగే పైన చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా సామాన్ల కోసం సజ్జ. అదే పైన చూసుకున్నట్లయితే అలాగే ఇక్కడ వచ్చేసి ఏసీ పాయింట్స్. కింద చూసుకున్నట్లయితే మనకు పెద్ద సైజ్ లో విండో. ఈ విండో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ లో ఉంది. రోడ్ మీద చెప్పుకున్నాం కదా. మనకు ఒకవేళ లైట్స్ పనిచేసినా కూడా మనకు లైట్స్ అనేది ఈ విధంగానే ఉంటుంది అనమాట. వెంటిలేషన్ అనేది ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే పక్క కన్స్ట్రక్షన్ కావు కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పటి వరకు మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా మొత్తం చూసుకున్నాము. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్, హాల్, కిచెన్ తో సహా మొత్తం చూసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ ఎలా ఉందని కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామన్నమాట. టెర్రస్ పైన ఒకసారి ఫ్లోరింగ్ చూసుకుందాము. మనం ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. సో
సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి హెడ్ రూమ్ ఒకసారి చూసుకుందాము. వర్షపు నీళ్ళు అనేది కిందికి రాకుండా మనకి హెడ్ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనం ట్యాప్ చూసుకుందాము. పైన కూడా మనకు ట్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి చూసినట్లయితే మనకు వాటర్ ట్యాంక్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇక్కడ మనకు ఏ విధమైనటువంటి వర్క్ పెండింగ్ లో లేకుండా కంప్లీట్ వర్క్ అనేది ఫినిష్ కావడం జరిగింది అనమాట. రెడీ టు ఆక్యుపై. సో అలాగే ఒకసారి సరౌండింగ్ ఒకసారి మనం చూసుకుందాము. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ లో ఉందన్నమాట. సో మనకి ఇక్కడ వచ్చి మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. మనకు షాపింగ్ ఏరియాస్ లో మనకి చిన్న చిన్న ఐటమ్స్ కావాలంటే కూడా మనకు దగ్గరలో నియరెస్ట్ లోనే ఉంటున్నాయి అనమాట. సో ఒకసారి ఒకసారి మనం చూసుకుందాం కంప్లీట్ గా. ఈ ఏరియా వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చూసినాం కదా, ఇప్పుడు మనం కిందికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ డీటెయిల్స్ ఒకసారి మనం మాట్లాడుకుందాం పదండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అండ్ రూమ్ వైజ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. సో ఇంకోసారి మనం చూసుకుందాము. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 100 స్క్వేర్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట. G+1 కన్స్ట్రక్షన్ మనకు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట. వాస్తు పరంగా కన్స్ట్రక్షన్ పరంగా చాలా బాగుంటుంది. మనం అలాగే మనం ఫేసింగ్ చూసుకున్నట్లయితే 22 ఫేసింగ్, డెప్త్ వచ్చేసి 40 అనమాట. LRS ఫుల్ పేడ్ G+1 కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్. మనకు రోడ్ చూసుకుంటే 30 ఫీట్ రోడ్, మనకు ఈస్ట్ సైడ్ నార్త్ సైడ్ కూడా 30 ఫీట్ రోడ్ అనమాట. ఈ కన్స్ట్రక్షన్ కి మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 75 lakhs చెప్తున్నారు ఫ్రెండ్స్, నెగోషియబుల్ అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎవరైనా ప్రాపర్టీ చూడాలనుకుంటే కాల్ చేసినట్లయితే మీకు దగ్గర నుండి ప్రాపర్టీ చూపించడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది. దాంతో పాటు నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఈ వీడియో మీరు పూర్తిగా చూశారని భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.